గెలవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. అధినేత చెప్తున్నా సరే టికెట్ల విషయంలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. టీడీపీలో ఒక్కో టికెట్ కు ఇద్దరేసి లీడర్లు పోటీ పడుతున్నారు. అంటే టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నమాట. లోన జరుగుతున్న రచ్చ ఇంకా బయటపడడం లేదు గాని నివురు గప్పిన నిప్పులా రగులుతుంది అనేది నిజం. మరి ఈ కఠిన పరీక్షను టీడీపీ ఎలా ఎదుర్కోబోతోంది? ఒక టీడీపీ అభ్యర్థికి మరో టీడీపీ అభ్యర్థే పోటీ. పార్టీలో ఒకరికి టికెట్ ఇస్తే ఆ పార్టీ నేతే ఓడించేలా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రస్తుత పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలో 2 వర్గాలున్నాయి ఇప్పుడు. అందులోనూ రాబోయే రోజుల్లో త్యాగాలకు సిద్ధపడాల్సి ఉంటుంది. పైగా బీజేపీ 20 అసెంబ్లీ సీట్లు అడుగుతోంది. బీజేపీనే 20 అడుగుతున్నప్పుడు జనసేన కనీసం 40 నుంచి 60 అడుగుతుంది. ఈ లెక్కన ఇద్దరు పోటీ పడే చోట మాత్రమే కాదు, పోటీ లేని సింగిల్ క్యాండిడేట్ ఉన్న చోట కూడా త్యాగాలు చేయాల్సి వస్తుంది. అందుకే ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రబాబు ఆలస్యం చేయకుండా టికెట్లపై కసరత్తులు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒక నియోజకవర్గంలో ఇద్దరు గట్టి అభ్యర్థులున్న చోట, వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తోన్న చోట, జనసేనతో షేరింగ్ ఉన్న చోట ఫోకస్ పెడుతున్నారు చంద్రబాబు. నూజివీడులో ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతోంది. టీడీపీలోకి వచ్చిన పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి నూజివీడు టికెట్ ఇస్తోంది టీడీపీ. ప్రస్తుతం నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఉన్నారు. సో నూజివీడులో పార్థసారథి పర్యటనను అడ్డుకోవాలనుకుంటోంది ముద్రబోయిన వర్గం. పార్థసారథిని స్వాగతిస్తూ కట్టిన ఫ్లెక్సీలను సైతం కొందరు చించేశారు. దీంతో ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. భీమిలి అతిపెద్ద ఇష్యూని క్రియేట్ చేస్తోంది. ఈసారి భీమిలి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు గంటా శ్రీనివాసరావు. ఇప్పటికే ఈ సీటుపై కర్చీఫ్ వేసుకుంది జనసేన. పంచకర్ల సందీప్ ఈ సీటు తనదే అంటున్నారు. మరోవైపు టీడీపీ నుంచే గంటా శ్రీనివాస్ కు గట్టి పోటీ ఉంది. భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు సైతం గంటా రాకను వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వద్దంటున్నారు. బట్ గంటా మాత్రం పెద్ద ప్లాన్ లోనే ఉన్నారు. నేరుగా పవన్ కళ్యాణ్ తో మాట్లాడించి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నారు. మెగా ఫ్యామిలీతో గంటాకున్న పరిచయాలు సైతం ఉపయోగించుకోవాలనుకుంటున్నారని టాక్. ఇక టీడీపీకి కంచుకోటలా ఉన్న పెదకూరపాడులోనూ టికెట్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ టీడీపీకే ఎడ్జ్ కనిపిస్తోందని పలు సర్వేలు చెప్తుండటంతో టికెట్ ఫైట్ మరింత పెరిగింది. పెదకూరపాడు టికెట్ తనదే అని కొమ్మాలపాటి శ్రీధర్ ఎప్పటినుంచో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే నియోజకవర్గంలో కొత్తగా 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వినిపిస్తోన్న పేరు భాష్యం ప్రవీణ్. కమ్మ సామాజిక వర్గం ఆర్థికంగా బలంగా కనిపిస్తూ ఉండడంతో పాటు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి పోటీ ఇవ్వగలరని భావిస్తున్నారు. సత్తెనపల్లి టీడీపీలో టికెట్ ఫైట్ క్లైమాక్స్ కు చేరింది. ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గ్రౌండ్ లెవెల్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్నారు. కానీ కోడెల శివరాం మాత్రం ఈ సీటు నాది అంటున్నారు. కోడెల శివప్రసాద్ సెంటిమెంట్ ఉపయోగించుకుంటూ ఎక్కడికక్కడ విగ్రహాలు పెడుతూ టికెట్ తనదే అని ప్రచారం చేసుకుంటున్నారు. మొన్న చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఉండవల్లికి వచ్చినప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ముందుగా వెళ్లి కోడెల శివరాం గురించి చెప్పుకున్నారట. సత్తెనపల్లిలో కోడెలను కంట్రోల్ చేసే బాధ్యతను చంద్రబాబుకే వదిలేశారట కన్నా. రాజమండ్రి రూరల్ టికెట్ వస్తుందా రాదా అని తెగ టెన్షన్ పడిపోతున్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. జనసేనతోనూ పొత్తు కన్ఫర్మ్ కాకముందు సిట్టింగులకే సీట్లు ఇస్తామని చెప్పారు చంద్రబాబు. కానీ ఇప్పుడు పొత్తు కన్ఫర్మ్ అయింది. సో అప్పటి మాట ఇప్పుడు చెల్లదు అంటోంది జనసేన. కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ ఏరియాలో క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. టికెట్ తనదే అని చెప్పుకుంటున్నారు. దీంతో ఎవరిని కూల్ చేయాలో తెలియని పరిస్థితి ఉంది. ఇక ఆళ్లగడ్డ అఖిల ప్రియకి టీడీపీలో పోటీ లేకపోయినప్పటికీ ఈసారి మరొకరికి ఛాన్స్ ఇవ్వచ్చనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. బీజేపీ ఇన్ఛార్జి భూమా కిషోర్ రెడ్డిని టీడీపీలో చేర్చుకుని టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన ఒకటి బాగా వినిపిస్తోంది. అదే సమయంలో అఖిల ప్రియకు టికెట్ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో అనే భయం కూడా టీడీపీలో కనిపిస్తోంది. సో ఆళ్లగడ్డ టికెట్ పై టీడీపీలో పెద్ద పంచాయతీనే నడుస్తోంది ఇప్పుడు. ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న రచ్చ డిఫరెంట్. ఒకప్పుడు టికెట్ త్యాగం చేశానని ఇప్పుడు ఈ టికెట్ తనకే ఇవ్వాలంటున్నారు శివరామరాజు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు మాత్రం ఆయన చేసింది త్యాగం కాదు, తన కష్టార్జితంతో వచ్చిందని చెప్తున్నారు. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పని చేసుకోనిమ్మని స్వయంగా చంద్రబాబే చెప్పారు గనక ఉండి అసెంబ్లీ టికెట్ తనదే అంటున్నారు మంతెన రామరాజు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా వెళ్లడానికైనా రెడీ అంటున్నారు శివరామరాజు. నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ అభ్యర్థి విషయంలోనూ కన్ఫ్యూజన్ ఇప్పట్లో తొలగేలా లేదు. ఎందుకంటే వైసీపీ నుంచి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి కూడా వెంకటగిరి టికెట్టే అడుగుతున్నారు. కానీ ఈ నియోజకవర్గంపై మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నారు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. అందుకే ఉండవల్లికి వెళ్లి మరీ వెంకటగిరి టికెట్ కావాలని అడిగొచ్చారు ఆనం రామనారాయణ రెడ్డి. మొత్తం మీద
టిక్కెట్ల సర్దుబాటు విషయం టీడీపీకి అగ్ని పరీక్ష పెట్టబోతోంది. నియోజకవర్గాల్లో బలంగా ఉన్న చోట కూడా 2-3 లీడర్లు టికెట్ కోసం పోటీ పడుతూ ఉండడంతో ఎలా సర్దుబాటు చేయాలో అంతు పట్టడం లేదు అధినేతకు.